నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సానా సతీష్ బాబు కొత్తపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం. జగంపేట మండలం మామిడాడ గ్రామంలో ఏరువాక కార్యక్రమం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆదాయ వనరులపై అవగాహన. ప్రతాప్ నగర్ ఏరియాలో సమస్యలపై సమీక్షించిన కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. శానిటేషన్, అక్రమ కట్టడాలు గుర్తించి వాటిపై నగర ప్రజలకు అవగాహన. అనకాపల్లి జిల్లాలో ఇంటి చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 4 అంతర్ జిల్లా నేరస్తులను అరెస్ట్. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సానా సతీష్ బాబుకు కొత్తపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. అమలాపురంలో నిర్వహించిన అభినందన సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న సానా సతీష్ బాబును రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రావులపాలెం నుంచి కొత్తపేట వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి మార్గ మధ్యంలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ప్రాంతమంతా సందడిగా మారింది. కొత్తపేట బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న అనంతరం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగంపేట మండలం మామిడాడ గ్రామంలో ఏరువాక కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆదాయ వనరులపై ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలకు కంటే లాభసాటిగా ఉండే పామాయిల్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. పామాయిల్ తోటల్లో అంతర పంటలు వేసుకోవటం, పశు పోషణ ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని తెలిపారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా త్వరలోని రైతులకు పశువులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాణిజ్య పంటలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ గారి హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మామిడాడ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 3,000 మంది రైతులకు సాగునీరు అందించేందుకు 25 లక్షల నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక రైతులను వేధిస్తున్న కోతులు సమస్యపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడి కోతులను వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. మిక్స్డ్ ఫార్మింగ్ పద్ధతి ద్వారా కోళ్లు, మేకలు, ఆవుల పెంపకం చేపట్టాలని, ఇందుకోసం డ్వాక్రా సంఘాల ద్వారా ఆవులను అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక అలాగే PMDS పద్ధతి ద్వారా భూసారాన్ని ఎలా పెంచుకోవాలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సేల్స్ ఫ్రేమ్వర్క్ యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన ఎరువులను సులభంగా పొందే విధానాన్ని ప్రజాప్రతినిధులు రైతులకు వివరించారు. ఏరువాక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ, స్థానిక ప్రజాప్రతినిధులు, శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు ఉన్నారు. చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని ఒరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన పడి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కోతులు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమీ చేయలేం, ఎందుకంటే పాపం, కర్మం ఇది. నిన్న ఇవాళ పొద్దుటే మా గుడి దగ్గర మనిషిని భక్తుడిని కోతి కరిచేసింది. అది అలా చూస్తానే ఉన్నాం, తొడట్టుకు కరిచేసింది. వాడు చీయలేదు, చాలలేదు. మొన్న ఒకరిని గెలిచేసింది.
అయినా సరే అట్లా ఏమీ చేయడానికి లేదు మనకు. ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కాయగూరల వ్యవసాయం నిజంగా మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇవాళ పామాయిల్ వేసుకుని అందులో కానీ మనం ఇంటర్ క్రాప్ గా పామాయిల్ వేసుకున్నట్టయితే చాలా లాభసాటి అయినటువంటి వ్యవసాయం అవుతుంది. కానీ కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలి. కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మూఢనమ్మకాలతోటి వాటిని మనం ఏం చేయలేం. అవి రాకుండా నియంత్రించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నిజంగా కాయగూర వ్యవసాయాలు కానీ మనం పండించుకోగలిగితే 4 కిలోమీటర్లు మనకి హైవే ఉంది. ఇటు కలెక్టర్ దగ్గర నుంచి ఇటు మద్రాసు దాకా కూడా మనం పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్కి పాడవకుండానే ఈ సాయంత్రం మనం కోసి కానీ పట్టుకెళ్ళి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. గతంలో అయితే మనం మెరుగుదొడ్లు ఇచ్చేవాళ్ళం. అవన్నీ కూడా అదే రకంగా వైజాగ్ కానీ కలెక్టర్ కానీ భువనేశ్వర్ కానీ ఇలా పట్టుకెళ్ళి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది. పైపులైన్ అంతా వేసుకున్నాం. పూర్వపు పంపిణీ స్కీమ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని మరామత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్లు మరామత్తు చేస్తేనే కానీ ఈ 3000 ఎకరానికి కూడా సక్రమంగా నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మామిడారికి కానీ సార్ ఈ లింకు ఛానల్స్ గొలుసు చెరువులు సార్ ఇవన్నీ కూడా ఆ లింకు ట్యాంకుల కింద ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ట్యాంక్స్ అయితే వాటన్నిటికీ కూడా మనం ముందు కాలువను బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఆ రోడ్డు ఫర్లాంగ్ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు కాలువ బాగు చేయించుకుని దానికి స్లూయిస్లు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం నీరుని తీసుకెళ్ళగలిగినప్పుడే అందరికీ నీరు సక్రమంగా అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోయినట్టయితే ఒకరికి ముంపు అయిపోతుంది, ఇంకొకరికి ఎండిపోతుంది, మళ్ళీ మామూలు పరిస్థితి ఉంటుంది. దీనికి సుమారు ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అది పెద్ద పని కాదు, మీ చేతుల్లో ఉంటుంది. మీరు అది ఇచ్చినట్టయితే ఈ 15 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేసుకుని 3000 ఎకరానికి సంపూర్ణంగా నీరిచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదేంటి తీసుకొచ్చి కొబ్బరిగా కొట్టించి నాతోటి ఏరువాక సాగించి నా మీద బరువు పెడుతున్నాడు నెహ్రూ అనుకోకుండా. ఎందుకంటే సీఎం గారు వచ్చినా నా దృష్టి ఎప్పుడు అక్కడ మీ జేబీ మీద ఉంటది, మీరు వచ్చినా బీజేపీ మీద ఉంటారు నా దృష్టి. కానీ నా జేబీలో కాదు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల కోసం. ఇవాళ సార్ మీరు వచ్చినటువంటి రోడ్డు ఉంది, ఇది చాలా కచ్చా రోడ్డు సార్. మెటల్ కూడా ఉండేది కాదు. జన్మభూమి కార్యక్రమంలో పెట్టి దీన్ని ₹1 కోటి ఖర్చుతోటి 24 కిలోమీటర్ల రోడ్డు ఈ జనంతో వేయించాను సార్. తర్వాత అదృష్టం కలిసి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో 2090లో ముఖ్యమంత్రి అయ్యాడు. 99లో మళ్ళీ దీనికి సుమారు ₹30 కోట్ల ఇచ్చారు సార్ అప్పుడు ఈ రోడ్డు వేయడానికి. ఆ రోజు వేసిందే 2009లో వేసినటువంటి రోడ్డు ఇవాళకి అలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అంత గట్టిగా వేసినటువంటి పరిస్థితి ఇక్కడ. ఇక మరి కలెక్టర్ గారిని అడిగేసాం మనం. కానీ మన బాధ్యత కూడా ఉంది. వ్యవసాయం అన్న దాన్ని కాలానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం నీరు దొరికితే 4 చుట్లు మడిగట్టేసి దాంట్లో వరి ఉడిసేసి అక్కడి నుంచి దాన్ని ఎవడో కొనలేదనో, గిట్టుబాటు రాలేదనో, పట్టుకెళ్ళి డబ్బులు ఇవ్వలేదనో ఇలా ఇబ్బంది పడేదానికంట
ఏది ఈ దేశానికి అవసరం ఉంది అన్నదాన్ని గుర్తించి గుర్తెరిగి మనం వ్యవసాయం చేయగలిగేటటువంటి మెలకువలు నేర్చుకోవాలి. జిల్లాలో వ్యవసాయ శాఖని పకడ్బందీగా నడుపుతూ రేపు పదవి విరమణ చేయబోతున్న మన జేడి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఒక పెద్ద నష్టమే జేడి గారు ముందు ఉండి నడపకపోవడం. సో ఐ హోప్ ఆయన డిపార్ట్మెంట్లో లేనప్పటికీ కాకినాడలోనే సెటిల్ అవుతాను కూడా చెప్పారు. సో ఆయన సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు మనము శ్రీకారం చుట్టాము. ఈ సంవత్సరం రైతు సోదరులందరూ కూడా మీరు అనుకున్న విధంగా మీ పంటలంతా కూడా చేతికి వచ్చి మంచి ధరకి అమ్మబడతాయని ఆ దేవుడిని కోరుతున్నాను, ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మనము మే 31వ తారీఖే ధవళేశ్వరం నుంచి మనము నీళ్లు వదిలేయడం జరిగింది. అక్కడ డెల్టా ప్రాంత రైతులందరూ కూడా ఆల్రెడీ నారు పోసుకొని వాటిని నాటడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఉన్న క్లైమాటిక్ చేంజెస్ అంటే వాతావరణం గురించి కూడా దృష్టి పెట్టి ఏ విధంగా ఈ ఖరీఫ్ సీజన్ మనకి ఉండబోతుంది, వర్షపాతం ఎలా ఉంటుందని ముందుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో ఈసారి మామూలు కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మన వ్యవసాయ శాఖ మరియు ఎంటైర్ జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా డ్రౌట్ వచ్చాక మనం అందరం దాని నుంచి బయటపడాలని ఆలోచించే నుంచి ఈసారి ముఖ్యమంత్రి వారిలో ఒక విషనరీ లీడర్షిప్తో ముందుగానే మనము తయారవుతున్నాం. ఎక్కడ సమస్య లేకుండా నీళ్ళు ఆయకట్లో ఉన్న చివరి రైతు దాకా అందే విధంగా ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకువచ్చారు. ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు జలధార జలహారతి అని నీటిని ఏ విధంగా మనము నిల్వ చేసుకొని రాబోయే సీజన్లో చుక్క నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా దాంట్ని చెరువులన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనము ఏ విధంగా సాగులో ముందుకు వెళ్ళాలనేది కూడా సహాయ సూచనలు గౌరవ ముఖ్యమంత్రి వారు ఇప్పుడు అందిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వివరించారు. ఇప్పుడు 3.5 కోట్ల వ్యాయంతో మన దగ్గర ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా 3,000 ఎకరాలు మనము అదనంగా పండించే ప్రాపర్ ఇరిగేటెడ్గా పండించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దాని మేరకు అదనంగా ఫీడర్ ఛానల్స్ మరియు స్లూయిసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చక్రంగా చేసుకోవడానికి 25 లక్షలు ఎమ్మెల్యే వారు కోరారు. తప్పనిసరిగా 25 లక్షలు మనము వెంటనే కేటాయించి అందరి రైతుకి చేరే విధంగా నీళ్లు చివరి రైతుల దాకా చక్కగా చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రైతు సోదరులు ఒక పెట్టుబడి తగ్గించుకోవడానికి మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాకే మనం జమ చేయడం జరుగుతున్నది. మొన్నే మనము దాదాపు 99.58 కోట్ల రూపాయలు దాదాపు 2.5 లక్షల రైతుల ఖాతాకు మనం జమ చేసాం. మన కాకినాడ జిల్లా ఒక్కటికి మాత్రమే దాదాపు 100 కోట్ల రూపాయలు మనం జమ చేసాం. దీని ద్వారా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, కావాల్సిన ఎరువులు కొనుక్కోవడానికి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనము విత్తనాలు కూడా కొన్ని రకాల విత్తనాలు కూడా మనం సబ్సిడీలో ఇస్తున్నాము. ఉచిత పంటల బీమా కింద ఏదైతే గట్టి మీద వేసే కందిపప్పు విత్తనాలు 100కి 100% రాయితీతో మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడు యూరియా గురించి
గౌరవ ఎమ్మెల్యే వారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు మనం చాలా మార్పులు తీసుకువచ్చాము. ఓటీపీ ప్రతిదానికి అడిగే ఆ యాప్ని మొత్తం మార్పించేసి ఓటీపీ లేకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకు కూడా ఈ మన ఎరువు ఈ పిండి అందించే విధంగా ఎవరైతే యజమాని ఉన్నాడో వాడితో ఓటీపీ అడిగి ఇబ్బంది పడకుండా మనం వాళ్ళకి ఇచ్చే విధంగా ఓటీపీ కూడా తొలగించడం జరిగింది. సో మీకు ఎరువు విషయంలో ఏదైనా సమస్య ఉన్నా మీ అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్ర విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. వారు మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తారు. ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకున్న విస్తీర్ణాన్ని బట్టి ఎరువు పిండి ఇవ్వాల్సిందే, అది మా బాధ్యత. సో ఆ బాధ్యత తప్పకుండా మేము చేపడతాము. బాధ్యత బట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హత ఉన్న విధంగా వాళ్ళకి యూరియా కానీ డిఏపి కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏమాత్రం అనుమానం వద్దు. అదేవిధంగా ఈ యాప్తో పాటు మీకు కార్డు కూడా రాసి ఇస్తున్నాం. సో మీ యూరియా కానీ డిఏపి కానీ వేరే వాళ్ళు ఎత్తుకోపోవడానికి లేదు, మిమ్మల్ని మోసం చేయడానికి లేదు. మీకు జిల్లా వ్యాప్తంగా ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే మీరు ఆ కాల్ సెంటర్ కాల్ చేస్తే 24 గంటలు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో రైతు సోదరులు దాని గురించి ఎటువంటి అపయోగాలు వద్దని, ఎటువంటి భయాందోళన చెందవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. మీరు అందరూ కూడా వరి నుంచి వేరే ఉద్యాన పంటలకు కానీ దాంట్లో పామాయిల్కి కానీ మీరు వెళ్ళొచ్చని కోరారు. తప్పకుండా మనము దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు వచ్చే తలసరి ఆదాయం చూస్తే చాలామంది చిన్న సన్నకారు రైతులకి అనుకున్న విధంగా ఆదాయం వరితో రావట్లేదు. సో మీకు కావాల్సిన ఒక 20 సెంటో 30 సెంటో దాంట్లో కావాలంటే మీ ఇంటి వరకు వరి వేసుకొని మిగతా ప్రాంతంలో మీరు పామాయిల్ కానీ మిగతా పంటలు కానీ మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ గోతుల సమస్య గురించి చెప్పారు. తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్న ఈ గోతుల్ని వేరే ప్రాంతానికి మనము పట్టుకొని వదిలేయగలమా అనేది కూడా ఆలోచించడం జరుగుతుంది. సోలార్ ఫెన్స్ గురించి కూడా ఎమ్మెల్యే వర్యులు చెప్పారు. దాని గురించి ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది అని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే వర్యులు మాట్లాడుతూ ఎంతమందికి ఇక్కడ పశు సంపద ఉంది, ఎంతమంది దగ్గర ఆవులు ఉన్నాయని అడిగారు. తక్కువ మంది చేయెత్తారు. ఇప్పుడు మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. అంటే మీరు వ్యవసాయం చేసేటప్పుడు కేవలం ఒక పంట మీదే ఆధారపడకుండా 4 కోట్లు పెంచుకోవడం, 4 మేకలు పెంచుకోవడం, గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకోవడం, 1-2 ఆవులు పెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఒక పంట ఫెయిల్ అయినా మీకు ఆవుల ద్వారా నెలకి ఒక 5,000 6,000 మీకు ఆదాయం వచ్చేది. ఇప్పుడే జేడీ గారు చెప్పారు చిత్తూరులో కలిసి పనిచేసామని. చిత్తూరు జిల్లాలో చూస్తే ప్రతి ఇంటికి మినిమం 2 ఆవులు ఉంటాయి. అవి హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఉంటాయి. రోజుకి 4 లీటర్ నుంచి 5 లీటర్ పాలు ఇస్తాయి. సో మీరు 35 రూపాయలు పెట్టుకుంటే కూడా రోజుకి 150 నుంచి 200 రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. నెలకి 6,000 రూపాయలు వస్తుంది. మీకు ఆ పంట వాతావరణ పరిస్థితి వల్ల పాడైపోయినప్పటికి కూడా ఈ 6,000 రూపాయలు మీకు ఒక ఆధారంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళు చక్కగా పెంచుకోవచ్చు. సో అది మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సభ్యులుగా ఉంటారు. ఎస్హెచ్జి సభ్యులుగా చాలామంది ఉంటారు. ఎస్హెచ్జి ద్వారా మనము మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు చేస్తున్నాము. దాంట్లో లైవ్లీహుడ్ కింద ప్రతి ఒక్క ఎస్హెచ్జి సభ్యులకు కూడా మనము మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ఈ ఆవుల్ని ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎస్హెచ్జి సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి మీరు ఈ ఆవు యూనిట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. దానికి డిఆర్డిఏ వారి ద్వారా ప్రత్యేకంగా మన మామిడాడ గ్రామంలో కూడా ఒక సర్వే చేయించి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆవులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్లు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం చేసుకున్నారు. దాంట్లో మన జిల్లాలో 25,000 మంది మనము చేయాల్సిన అవసరం ఉంది. 25 మందిలో
పాడి రైతులు, మహిళా పాడి రైతులు కూడా ఒక భాగస్వామ్యం. సో మీరందరూ కూడా ముందుకు వస్తే తప్పనిసరిగా బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ మీకు ఆ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా కేవలం ఒక్క పంట మీద ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీరు డెవలప్ చేసుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. రైతు సోదరులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తున్నాము. మన గౌరవ శాసనసభ్యుల యొక్క కృషితో ఈ మధ్యలోనే మనము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాదాపు 50 కోట్ల వ్యయంతో మనము డెవలప్ చేయడం జరిగింది ఇదే జగంపేట నియోజకవర్గంలో. ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మనము ఈ ప్రభుత్వం ద్వారా చేపడుతున్నాము. ఎప్పటికెప్పుడు ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఇష్యూస్ని మా దాకా తీసుకువచ్చి రాష్ట్ర స్థాయిలో సీఎం గారితో నిత్యం మాట్లాడుతూ సమస్యలు చెప్పి ప్రజల గురించి ఆలోచించే ఎమ్మెల్యే వర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్ మాట్లాడుతూ చెప్పారు, మేము ఈ కార్యక్రమానికి తీసుకువచ్చాము, మీ దగ్గర ఏదో ఒకటి తీసుకుంటామని అలా ఉండాలి. ప్రజల కోసం మనం అలా ఉండాలి. ఉంటేనే మనకి చాలా మందికి మేలు జరుగుతుంది. సో నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు సార్. థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రావడం, ఇక్కడ స్థానిక పరిస్థితి తెలుసుకోవడం నాకు కూడా ఒక అవకాశం. సో ఆ అవకాశం కల్పించిన తమరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఏడీ గారు ఉన్నారు, అదేవిధంగా మిగతా సిబ్బంది అందరూ ఉన్నారు, జేడీ గారు ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ సోదరులందరికీ అదేవిధంగా స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. కాకినాడ ప్రతాప్ నగర్ ఏరియాలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శానిటేషన్ సమస్యలపై సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు ప్రధానంగా వీధి లైట్లు, రోడ్డు ఆక్రమణలు, కాలువలపై అక్రమ కట్టడాలు గుర్తించి వాటిపై నగర ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా కాలువలపై అక్రమ కట్టడాలు నిర్మించడం వలన అవి పూడుకుపై శానిటేషన్ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని వెంటనే వాటిని తొలగించి నగరపాలక సంస్థకు సహకారం అందించాలని కోరారు. రానున్న వర్షాకాలం కారణంగా వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అలాగే వాటిపై దోమలు మరియు కీటకాలు పెరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిశుభ్రతతో ముందుందని, ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లింపున విషయంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు ఉన్నారు. ఈరోజు మన ప్రతాప్ నగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ప్రతాప్ నగర్ కాలనీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్ట్రీట్ లైట్స్ అడిగారు. స్ట్రీట్ లైట్స్ ఈ కెన్ ప్రొవైడ్. పార్క్ దగ్గర కూడా 2 స్ట్రీట్ లైట్ అడిగారు, ప్రొవైడింగ్. ముఖ్యంగా కొంత డ్రింకింగ్ వాటర్ కూడా మనకి బాగానే ఉంది. కొన్ని డ్రైన్స్ ఆక్రమించి కొంతమంది హౌస్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఇది టౌన్ ప్లానింగ్ హౌస్ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వారి స్థలం కన్నా ఒక 20 గజాలు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంది, ప్రహరీ చక్కగా ఉంది, ప్రహరీగా అనుకుని మళ్ళీ ఒక 20 మీటర్లు అనుకుని ఒక బరిల్ షెడ్ వేసేసి అక్కడ ఆయన చేస్తున్నాడు. మొత్తం రోడ్ని ఆక్రమించేసి ఈజ్ డూయింగ్ ద బిజినెస్. అది చాలా అబ్జెక్షనబుల్. దాంట్లో కొంతమంది ప్రభుత్వకు సంబంధించిన స్థాయి అధికారులు కూడా మరి వారు ఎంకరేజ్మెంట్ చేసేసి ఉంటున్నారు. దీనివల్ల మనం చేయవలసింది కంచె చేయనిస్తున్నట్టు ఉన్నది. అలా చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి ఏదైతే నిర్దిష్టంగా ఉందో స్థలంలో వేసుకోవాలి. ప్లస్ ఇంకా ఎదురు స్థలం కూడా చేయడం వల్ల డ్రైన్స్ ఫ్లో అవ్వట్లేదు, రోడ్డు కూడా ఇరుకొచ్చేసి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దయించి మీ స్థలాలు ఉన్నవి మీ ఇల్లు కట్టుకొని తప్పించి అట్లాగే ఎవరు కూడా చేయొద్దని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కొంతమందికి మనకి కొమ్మరిగడ్డలో లేఅవుట్లో పట్టాలు ఇచ్చాము, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళండి అమ్మంటే అక్కడికి నేను వెళ్ళిపోతానంటే ఇక్కడ మా అమ్మాయి ఉంటుందని అట్లా చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ఎంకరేజ్మెంట్ తీయట్లేదు, అందువల్ల చాలా ఇబ్బంది వస్తుంది. దయించి ఎవరో కూడా అలా చేయొద్దని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. ట్రెజరీ కాలనీ అనేది చాలా ప్రిషియస్ కాలనీ, ప్లస్ అంతా కూడా హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎంప్లాయీస్ ఉన్న ఈ కాలనీ. దీనంతా బాగా పరిశుభ్రంగా ఉంచుదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరంతా కూడా సహకరించి మనందరూ చేయి కలిపి మీకు ఇబ్బంది పడుతుంది, మీకు చెప్పలేకపోతున్నారు, మేము వస్తున్నాం కాబట్టి దయించి మీరు కూడా సహకరించినట్లయితే ఈ చిన్న ఎంక్రోచ్మెంట్ తొలగించేద్దాం.
ఈ డ్రైన్ పూడిపోయిన డ్రైన్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒక ఆయన పూడిపోయిన డ్రైన్ మీదే ఇల్లు కట్టేస్తున్నారు. డ్రైన్గా అనుకుని డ్రైన్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అక్కడ మ్యాన్హోల్స్ ఉంచలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాన్హోల్ వేయడం వల్ల డ్రైన్ ఎక్కడైనా క్లోజ్ అప్ అయిపోతే మనకు తీయటకి అవకాశం ఉంటుంది. సుమారుగా 15-20 మీటర్ల మేరకు డ్రైన్కి మ్యాన్హోల్ లేకుండా క్లోజ్ చేసేస్తారు. ఈ యువతల పక్కన ఇప్పుడు మీరే చూశారు, యువతల పక్కనేమో ఇది ఉండిపోతుంది, చెత్త ఉండిపోతుంది, చీటకేమో అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దయించి మీరంతా కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. మీకు కూడా ఇబ్బంది అది మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోద్ది చెత్త అంతా కూడా. అది మీరు మ్యాన్హోల్ పెడితే కొంచెం మ్యాన్హోల్ నుంచి చీటకి ఉంటుంది. ఆ మ్యాన్హోల్ పెట్టకుండా ఉంచేయడం వల్ల ఆ చెత్త అంతా కూడా మీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ డ్రైన్ దగ్గర ఆగిపోతుంది. మళ్ళా మీకే ఆరోగ్యం పాడవుతుంది. ఇది కూడా గమనిస్తుందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయించి ఎవరు కూడా ఆ విధంగా చేయొద్దని. శానిటైజేషన్లో మరి ఎంత మనం కష్టపడుతున్నా అక్కడ అడ్డేసేస్తుంది. మన లేబరు చేస్తే లోనికి వెళ్ళడానికి అవకాశం అవ్వట్లేదు. ఆ విధంగా చేయదని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చూసి టెస్ట్ చేస్తామండి. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ వాటర్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రక్కనే మనకి ట్యాంకర్ ఉంది, పెద్ద ట్యాంకరు, అంతా కూడా మంచి వాటరే వస్తుంది. అట్లాగే మనకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా గార్బేజ్ కలెక్షన్ కూడా మనం చేస్తున్నాము. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ట్రీట్స్ కూడా మనం నీట్గా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వాల్ పోస్టుల విషయంలో చాలామంది ఇంకా మనకు సహకరించట్లేదు. ఆ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు, బర్త్డే అని చెప్పి ఆ రోజు పెట్టుకుని మళ్ళీ తీసేయాలి, అట్లా కాకుండా కంటిన్యూగా ఉంచుతున్నారు. అట్లా ఉంటే పెనాల్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఎక్కడెక్కడ ఉన్నారో కొంతమంది మరి వాళ్ళపైన పెనాల్టీ ఇస్తుందో. ముఖ్యంగా టౌన్ అండ్ కన్సర్న్ ఎవరు వార్డు సెక్రటరీ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. దీనిపైన ఇంకా మీకేనండి టౌన్ ప్లానింగ్ ఈ వాల్ పోస్టులు చర్య తీసుకుంటాం. ఇంకా కలెక్టర్ గారికి మీ పేరు రికమెండ్ చేసి విల్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ యూ. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మీరు సిన్సియర్గా చేయాలి. వచ్చి చేతులు ఇంతవరకు సోఫార్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రాలేదు. కాబట్టి అందరూ కూడా కలెక్టర్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఒక ఫ్లెక్సీ కూడా టౌన్ ఫ్లెక్సీ ఫ్రీ అని మనం చెప్తున్నాము, చేస్తున్నాము అందరూ కూడా. కొంతమంది మళ్ళా ఈ రోజు బాగుంటుంది, మళ్ళీ ఎవరు బర్త్డే అని పెట్టేస్తున్నారు. అట్లా పెట్టొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు పాటించి ఇక్కడ మన టౌన్ క్లీన్గా ఉంచుదాం. ఫ్రీ ఫ్లెక్సీ సిటీగా మనం డిక్లేర్ చేద్దామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాండి. ఎస్పెషల్లీ అందరికీ మనస్ఫూర్తిగా ఏ విధమైన అడ్డంకి పెట్టి ఎదటి వాళ్ళు ఇబ్బంది పట్టొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన 10 రాత్రి ఇంటి చోరీ కేసులను ఛేదించి 4 అంతర్ జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసి ఒక బాల నేరస్తును అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్టాప్, మొత్తం 57 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. నిందితులు రాత్రి వేళలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, కాకినాడ రూరల్ సి కృష్ణ చైతన్య, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, క్రైమ్ ఎస్ఐ బి వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించారు. రూరల్ సర్కిల్ పోలీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ సిసిఎస్ క్రైమ్ టీమ్తో కలిసి 5 నేరస్తుల్ని, హౌస్ బ్రేకింగ్స్కి పాల్పడే 5 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 2 కాకినాడ వాళ్ళు, 3 వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం 10 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 10లో 8 కాకినాడలో జరిగిన కేసులు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కరప 1, పెద్దపూడి, సర్పవరం, తుని రూరల్, తొండంగిలో ఒక్కొక్క కేసులు. అట్లానే తూర్పుగోదావరి జిల్లా పిక్కవల్లో 1 కేసు, ఎలమంచిలి పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లాది 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసిన దానిలో భాగంగా రికవరీలో 380 గ్రాములు బంగారం, అట్లనే 2 కేజీల 854 గ్రాములు, ఆల్మోస్ట్ 3 కేజీస్ వెండి రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో ఒక 46 గ్రాములు మణపురం గోల్డ్లో ఉంది, అది రికవరీ చేయవలసి ఉంది రికవరీ కేసులో. సో ఓవరాల్గా 57 lakhs ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్. వీళ్ళలో ఈ ముద్దాయిలో 3 మీద పాత కేసులు ఉన్నాయి. అట్లానే ఇప్పుడే మేజర్ అయిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని శిక్ష పడేలాగా వి విల్ టేక్ స్టెప్స్. అట్లానే ఇంకొక నేరస్తుడు వీళ్ళతో పాటు అకంప్లిస్ ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను అరెస్ట్ అవ్వవలసి ఉంది. వీళ్ళందరూ నేరాలు ఏ రకంగా చేస్తారంటే, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ప్రెస్ మీట్లో మీకు అందరికీ చెప్పాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఉన్న గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేస్తారు. అట్లాంటి తాళం ఏదైనా ఉంటే చూసి పని కట్టుకొని బయట గేట్కి కూడా తాళం వేశారంటే వీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళారు, అప్పుడే రారు అని రెక్కి చేసుకొని అట్లాంటి ఇల్లులు
దే బ్రేక్ ద డోర్ అండ్ గో ఇన్ సైడ్ కమిట్ అన్ అఫెన్స్. సో మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్కి మేము, దయచేసి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి, అక్కడ వాచ్ పెడతారు. ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కనుక ఇన్స్టాల్ చేస్తే దొంగతనం జరిగే అవకాశమే లేదు. ఇమ్మీడియట్గా పోలీస్కి అలర్ట్ వస్తుంది, ఎవరైనా డోర్ బ్రేక్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ విల్ బీ సేఫ్. మూడోది, ఇట్లాంటి టెల్ సైన్స్, మీరు న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, ఇవి చేయకపోవడం, అట్లనే ఇంటి ముందర గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేయటం వల్ల దొంగలకి అదొక లీడ్ ఇచ్చినట్టు, మేము లేము ఇంట్లో అనే సంగతి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు మనమే. సో దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఆ పెద్ద పెద్ద తాళాలు వేయటాలు గేట్లకి, న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు అలాంటి ఇల్లులే బ్రేక్ చేశారు. ఈ 10 అఫెన్సెస్లో 9 ఇల్లులు ఇట్లా బయట తాళం వేసి ఉన్నది వాళ్ళు బ్రేక్ చేసి ఎంట్రీ గెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి అట్లాంటి క్లూస్ వాళ్ళకి వదలకండి. అట్లనే పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి. మీరు లాంగ్ పీరియడ్ కనుక ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక వారం రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకో లేదా వెకేషన్కో ఎక్కడికో వెళ్తున్నారు, యూ లెట్ us know so that we'll keep watch. అక్కడ బీట్ ఇంక్లూడ్ చేస్తాము. లేదా ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ ఈజ్ బెస్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టార్ట్ చేసిన ఈ ఎల్హెచ్ఎంఎస్ అనేది అరౌండ్ 10-12 years నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఫోర్స్. మీ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత పెడతారు, మీరు రాగానే మేమే వచ్చి తీసేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో దయచేసి ఈ మెసేజ్ పబ్లిక్ అందరికీ త్రూ మీడియా కన్వే చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జువెనైల్ ఇప్పుడే మేజర్ అయ్యాయి, ఇప్పుడు 6 కదా. సబ్బవరం మండలంలోని ఇరువాడలో జిఎస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబుజీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు అట్టాసంగా జరిగింది. ఈ సందర్భంగా సబ్బవరం మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీపీ పెందుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ కార్యక్రమం పార్టీకి ప్రతిష్టాత్మకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమ విజయానికి కృషి చేయాలని సూచించారు. జూలై 20న నిర్వహించే కార్యక్రమానికి ప్రతి కార్యకర్త తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ సర్పై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. నియోజకవర్గంలో 27 మంది లబ్ధిదారులకు 14,67,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు, టీడీపీ యువ నాయకుడు గండి వంశీ, పీఎస్సీఎస్ చైర్మన్ గండి దేముడు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, పెందుర్తి దేశం పార్టీ అధ్యక్షులు కనకరాజు, టీడీపీ నాయకులు కోటాని అప్పారావు, రెడ్డి నారాయణరావు, మాసరపు అప్పలనాయుడు, వియ్యపు చిన్న, అవుగడ్డ అప్పలనాయుడు, కన్నూరు వెంకటరమణ, ఆమచంద్రరావు, కనకరాజు, సర్ గండి మురళీనాయుడు, రాటు శ్రీనివాసరావు, పూల వెంకటరమణ, ఆకుల గణేష్ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్ మీద ప్రోగ్రెస్ మీద పార్టీ ఆఫీస్ నుంచి మేమందరం కూడా గవర్నమెంట్ అధికారులు డోర్ టు డోర్ తిరిగి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి డేటా కలెక్ట్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి మేము కూడా స్థానికంగా అధికారులకు సపోర్ట్ చేస్తూ ఈ ఎస్ఐఆర్ దీంట్లో మా బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బిఎల్ఓలతో పాటు ఫాలో అవుతూ స్థానికంగా బిఎల్ఏలు స్థానికంగా ఉంటారు కాబట్టి అధికారులకు సహకరిస్తూ వాళ్ళకి అడ్రస్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే సమస్య ఉన్నా సరే డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఈ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేస్తున్నారు. రేపు ఈ ఎస్ఐఆర్ రివ్యూ వలన రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు కూడా ప్రజాస్వామికంగా వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎన్నుకునే విధంగా, ఇంతకుముందు చూసాం మనం చాలా చోట్ల అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించి అక్రమ మార్గాల్లో ఎన్నికలు జరిపి గెలుపొందడం జరిగింది. అవన్నీ నిరోధించాలంటే రేపు రానున్న రోజుల్లో 18 సంవత్సరాల నిండిన ప్రతి భారతీయుడు ఒక ఓటు వేసి వాళ్ళ ప్రజానాయకుడిని ఎన్నుకునే విధంగా గవర్నమెంటు ప్లస్ అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినప్పుడు మనకి ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అర్హత మనం కల్పించాం కాబట్టి ఈ ఎస్ఐఆర్ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే ఈ అసక్రమంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ రివ్యూలో అందరూ కూడా పాల్పంచుకొని
భారతీయుడిగా మీ బాధ్యతను మిమ్మల్ని నెరవేర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మా అధ్యయనం మిత్రులు పంపిస్తున్న ఆధ్వర్యంలో మరి పార్టీ పరంగా ఈ సర్ మీద రివ్యూ చేయాలనే ఉద్దేశంతో సమావేశం పెట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మిత్రుల ఆధ్వర్యంలో ఈవేళ మరి ఈ సర్ మీద రివ్యూ చేశాం. మీరందరూ చూశారు. ఈ సర్ మీద చాలామందికి అవగాహన లేదు. మా కార్యకర్తలు అవనివ్వండి, బిఎల్ఓలు కూడా, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అవగాహన లేదు ఎలా చేయాలో. ముఖ్య ఫార్మల్గా ఫార్మ్ వెళ్ళిపోతున్నారు. అది ఎలా నింపాలో, ఎలా నింపి రీసబ్మిట్ చేయాలో కూడా తెలియట్లేదు. అదేంటంటే వాళ్ళకి ఏదో మొక్కుబడిగా మాకు ఇన్ని ఫారాలు ఇచ్చారు, 1000 ఫారాలు ఇచ్చారు కాబట్టి ఆ 1000 ఫారాలు పంచి వెళ్ళిపోతే మాకు గోల వదిలిపోద్ది అనే పద్ధతిలో ఉన్నారు తప్పితే ఆ ఫారాలు నింపి జాగ్రత్తగా ఓటు కల్పించే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన బాధ్యత బిఎల్ఓ, నాట్ బిఎల్ఏ. అందువల్ల నేనేమంటున్నానంటే బిఎల్ఏలు అనేది నామమాత్రంగా ప్రతి పార్టీ కూడా సెక్యూర్గా పెట్టుకుంటుంది, మా ఓట్లు పోతాయేమో అని. బట్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టు సెక్యూర్ ది ఓట్స్. అది చేయటం లేదు. అది సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మా సోదరులు ఈవేళ ఈ సమావేశంలో అందరికీ వివరించడం జరిగింది. అక్కడక్కడ మాకు ఈ బిఎల్ఏలకి ఇంకా అవగాహన లేదు. చాలామందికి మాకే చదువుకున్న వాళ్ళకి అవగాహన లేదు. ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా తీయాలి, ఎలా మ్యాపింగ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. కాబట్టి మనం ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఏది ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది చెప్తా ఉంటారు. కానీ ఆచరణలోకి వెళ్ళేసరికి కొంచెం కష్టంగా ఉంది. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఈవేళ మనం కొంత ఎక్సర్సైజ్ చేసాం. డెఫినెట్గా నెక్స్ట్ వీక్కి ఒక 50% డెవలప్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఇందాక పేర్లు లేవన్నాం, అక్కడ డోర్ నెంబర్తో కంపేర్ చేస్తే వచ్చేస్తుందని చెప్పారు. మా యాప్లో కూడా లిస్టులు అప్లోడ్ చేశారు మా పార్టీ కూడా. ఆ పార్టీ లిస్టు మనం కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ లిస్టులో తండ్రి పేర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఈజీగా మ్యాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేది చాలామందికి అవగాహన వచ్చింది. సో ఆ ప్రకారంగా రేపు వచ్చే వారం లోపు మేము మోర్ దాన్ 60% ఈ మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ సర్లో విజయం సాధిస్తాం. మనకి 3 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఈవేళ మనకి జిల్లాలో విశాఖపట్నంలో ఫస్ట్ భీమిలి, రాజువాక సెకండ్, థర్డ్ పెందుర్తి, ఇవన్నీ కూడా 3 లక్షలు దాటిపోయిన ఓట్లు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, టైం పడుతుంది. మీరు సరి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూలై 8, 2026 బుధవారం నాడు మహాసభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మహాసభలో ముఖ్యంగా జర్నలిజం సవాళ్లు అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుత కాలంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వృత్తిపరమైన సవాళ్లపై ఈ సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఐక్యతతో హక్కుల సాధన, ఐక్యంగా ఉందాం, హక్కులపై పోరాడుదాం అనే నినాదంతో నిజమైన జర్నలిస్టులకు ఇదొక నిర్కార్సైన వేదికగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు జి షణ్ముఖరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్ జోగినాయుడు మరియు ఇతర ముఖ్య నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ కలిసికట్టుగా కదలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ నిజాయితీతో పనిచేసే జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని చాటేలా ఈ సభ సాగుతోందని, జర్నలిస్టు కుటుంబ సభ్యులందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, చింతపల్లి నాగభూషణ్ రావు, శ్రద్ధానంద పట్నాయక్, బొడ్డేపల్లి ప్రసాదరావు, రౌతు సూర్యనారాయణ, గుజ్జల సూర్యనారాయణ, సీపాన రమేష్ కుమార్, టెంకా శ్రీను, ఆర్ బాలకృష్ణ, విధానుంజయ్, ఈశ్వర్, ఆనంద్, కొండబాబు, శంకర్, గొండు సాయి, మణి, ఆకుల కృష్ణ, పుష్ప, రహీం, బాలు, పృథ్వీ, రామకృష్ణ, శ్యామ్, బామిడి వేణు పాల్గొన్నారు. జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యంగా హక్కుల సాధన కోసం పనిచేస్తూ ఉన్నాయి. అన్ని సంఘాలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీగా ఉన్నాం. ఈరోజు జర్నలిస్టు హక్కుల సాధన కోసం, జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఏపీజేఎఫ్ 8వ తేదీన జూలై 8 నిర్వహించనున్నటువంటి మహాసభకు మా సంఘం తరఫున కూడా మేము జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. జర్నలిస్టులంతా ఈ సమావేశాలకు హాజరై అతిథులు ఇచ్చేటటువంటి శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ఏపీజేఎఫ్ రాష్ట్ర పిల్లలు కృష్ణాంజనాయుడు గారు, వంశీ గారు, అదేవిధంగా మాస్టర్ రాజేష్ గారు మిగతా బృందంతో వస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనం ఇప్పటికే కేంద్ర మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి, జిల్లా కలెక్టర్ గారికి, మిగతా పెద్దలను ఇన్వైట్ చేసాం. తప్పనిసరిగా ఈ మాసాలు పాల్గొని హామీ ఇచ్చారు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో జర్నలిస్టు సంక్షేమం కోసం మిగతా సంఘాలన్నీ కలుపుకుంటూ
ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక సంఘం ఏదో ఉందంటే ఏపీజేఎఫ్ కూడా. అట్లాంటి ఏపీజేఎఫ్ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత 2012లో ఏర్పడింది. ఈ సంఘంలో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా అందరూ వర్కింగ్ జర్నలిస్ట్గానే ఉన్నారు. అందువల్ల శ్రీకాకుళం జిల్లా మహాసభ తప్పనిసరిగా మీ అందరూ తోటి సంఘాలు ఉన్నాయి కదా, ఫెడరేషన్ కానీ అదేవిధంగా ఏపీ ఐఎఫ్డబ్ల్యూ ఇవన్నీ కూడా కలిసి రావాలని, అందరూ కలిసి సమైక్యంగా ఐక్య వేదిక తరఫున శ్రీకాకుళం జిల్లా మహాసభ సక్సెస్ చేయాలని అందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ పాత్రికేయుల సంక్షేమం కోసం ఎవరో వాళ్ళు డివైడ్ అయ్యి పనిచేస్తే హక్కులు సాధించుకోలేము. అందరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ గురించి పనిచేసి మన సమిష్టి హక్కులు సాధించుకునే ఉద్దేశంతోనే ఈ జిల్లా మహాసభ ప్రధాన పిలుపునిచ్చాం. ముఖ్యంగా ఈ జర్నలిజం సవాల్ అనే అంశంపై ఆ రోజు వర్క్షాప్లో జరుగుతుంది. జిల్లా అధికారులైతేనేమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంపూర్ణ సహకారం అందించి సభను సైతం చేస్తారని మనసావార్త కోరుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూతగా నిలుస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు మొత్తం 40.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఇతర అత్యవసర అవసరాల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనందరావులకు కృతజ్ఞతలు తెలిపారు. చిట్టుబాబు గారు లక్ష్మీ పోలవరం తణుకు మా చలవరం కొవ్వూరి కొవ్వూరి అచ్చిరెడ్డి గారు ఓపలంక. దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ సంతకాలు చేసి మీ ప్లేస్లో కూర్చోండి. మళ్ళా బండి నాగేశ్వరరావు గారు ఓపలంక. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే 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 సార్. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రైల్వే సిబ్బంది సమన్వయ స్ఫూర్తితో స్పందించి అతని ప్రాణాలను కాపాడారు. రైల్వే స్టేషన్ సమీపంలోని నాగరాజుపేట రైల్వే గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాగరాజుపేట గేటు సమీపంలోని రైలు పట్టాలపై యువకుడు పడుకుని ఉండడాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే గేట్ సిబ్బంది గమనించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తించిన వారు వెంటనే విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న రైలుకు సంబంధించిన లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలును నెమ్మదిగా నడిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో అక్కడ జరిగిన పరిణామాలను గమనిస్తున్న స్థానిక యువకులు వెంటనే స్పందించారు. పట్టాలపై పడుకున్న యువకుని గట్టిగా హెచ్చరిస్తూ అక్కడి నుంచి లేపేందుకు ప్రయత్నించారు. కొంతసేపటి ప్రయత్నం అనంతరం అతన్ని పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల అప్రమత్తత, రైల్వే సిబ్బంది వేగవంతమైన స్పందన వల్ల ఓ యువకుడి ప్రాణం నిలిచిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఆ యువకుడిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా జగంపేటలో విప్లవ స్ఫూర్తి వర్ధిల్లింది. రంగపల్లి నగర్లో మంగళవారం నాడు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజా విముక్తి కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, షాహిద్ భగత్ సింగ్ మరియు వీరనారి కామ్రేడ్ రంగవల్లి హక్కుల విగ్రహాలను అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ చైర్పర్సన్ కామ్రేడ్ విమలక్క, ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షుడు కన్నాకుల వీరాంజనేయులు ఈ విగ్రహాలను ఆవిష్కరించి అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా పోరాటాల ఫలితంగానే ఈరోజు పేదలకు ఇళ్ల స్థలాలు, కాలనీలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. ఈ విగ్రహాల ఏర్పాటు భవిష్యత్ తరాలకు పోరాట స్ఫూర్తిని, ఒక బలమైన సందేశాన్ని అందిస్తుందని ఆకాంక్షించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నేత కామ్రేడ్ విమలక్క మాట్లాడుతూ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో పేదవాడి బతుకు ఇంకా సమస్యల సుడిగుండంలోనే ఉందన్నారు. దున్నుకు వినేవాడినే భూమి అనే నినాదంతో కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టడాన్ని విస్తరించారు. ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులను మూసివేస్తూ పేదలకు విద్యను, వైద్యాన్ని దూరం చేస్తున్నారని విమర్శించారు. ఇక అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు దక్కాలని, సామాజిక న్యాయం కోసం సమిష్టిగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితం అవుతామని ప్రతిబింబించారు. జగ్గంపేట మండలం రామవరం శివారు రంగవల్లి నగర్లో ఈరోజు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రంగవల్లక్కల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు ముందు చెప్పినట్టు ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలని,
ప్రజలకి సమసమాజ స్థాపన ఎప్పుడైతే ఏర్పడుతుందో భారతదేశంలో తిరుగుబాటుదారులు విప్లవకారులు పని ఉండదు. కానీ వాళ్ళ మీద దోపిడీ, వాళ్ళ మీద పెత్తనం ఉన్నంత వరకు కూడా ఈ తిరుగుబాటు, ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ వీరులు ఎవరైతే ఉన్నారో ఆ వీరుల స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉత్తర భారతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కగారు ఆపరేషన్ పేరుతో వేలాది మంది విప్లవకారులను అతి దారుణంగా హత్యలు చేసి, అతి దారుణంగా దాడులు చేసి లొంగపరుచుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ హత్యలు చేయడం వల్ల, ఎన్కౌంటర్లు చేయడం వల్ల, లొంగపరుచుకోవడం వల్ల విప్లవోద్యమం ఆగిపోదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలు తీర్చండి. ప్రజల అవసరానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏదైతే ముఖ్య అవసరం ఏదైతే ఉందో దేశంలో ఉన్న మిగులు భూములన్నీ కూడా ప్రజల పరం చేయండి. అప్పుడు విప్లవోద్యమాలు ఆగిపోతాయి, అప్పుడు కమ్యూనిస్టులు అప్పుడు పోరాటాలు ఆగిపోతాయి తప్ప మీరు ఇలాంటివి చేయకుండా కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచిపెడతా అంటే ఈ పోరాటాలు ముందుకు వెళ్తాయి తప్ప ఎక్కడ ఆగమని ఈ సందర్భంగా ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాం. కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఎవరైతే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రంగవల్లి అక్క వారు ఏ ఆశయ లక్ష్యం కోసం అయితేనో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు. ఈవేళ ఇక్కడ ఈ రంగవల్లి నగర్ ఒకటి స్థాపించాం. ఈ జగంపేట మండలంలో రంగవల్లి నగర్కి చంద్రన్న కానీ జగనన్న కానీ ఒక లారీ మట్టి పోయించలేదు. అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? పీడిత తాడిత వర్గాలు. వారికి అండగానే ఆ వీరులు, ఆ ముగ్గురు వీరులు విగ్రహాలు పెట్టాం. చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రభుత్వాల్లో కానీ కనీసం ఒక రోడ్డు కానీ, ఒక అంగన్వాడీ స్కూల్ కానీ, కనీసం ఇక్కడ పిల్లలు 2 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ లో ఉన్నారు, ఎండమెంట్ ల్యాండ్ లో ఉన్నారు. వీళ్ళకి ఏ అవకాశాలు కల్పించకూడదు. ఒక డ్రైనేజీ కానీ, ఒక రోడ్డు కానీ, వర్ష వచ్చినా వరద వచ్చినా మొత్తం పాముల్లో ఏగల్లో ఉంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళంతా ఓట్లు వేయించుకుంటున్నారు. అంటే వీటి బడికి బలహీన ఓట్లు అవసరం వీళ్ళకి, ఈ పొలిటికల్ పార్టీలకి. కానీ వీళ్ళకి పాపం ఈ బడికి బలహీన వర్గాలు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఏమీ లేని పేదవాళ్ళు ఎక్కడున్నారా అంటే రంగవల్లి నగర్లో ఉన్నారు. అందుకే ఆ మహా విప్లవ నాయకురాలు పేరు పెట్టుకున్నాం. ఈ సందర్భంగా నేను వారు ముగ్గురు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వాలు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించండి రంగవల్లి నగర్కి, కనీసం పేదల కోసం కళ్ళు తెరవండి అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎందుకంటే వారు రంగవల్లక్క ఇప్పుడు ప్రభుత్వాలతో ఎన్కౌంటర్ చేయబడ్డది. అలాగే భగత్ సింగ్, బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు రాజీ మార్గం ప్రవేశపెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నటువంటి దానిలో వెనక్కి తగ్గే సమస్య లేదు. ప్రజల కోట దేనికైనా రెడీ అంటే ఉరిదీయబడ్డాడు. అల్లూరి సీతారామరాజు కూడా లొంగిపోమని అనేక సార్లు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు లెటర్లు అవి పంపిస్తారు. ఆయన కూడా ఎక్కడ కూడా లొంగలేదు. కాల్పుల్లో చంపేశారు అల్లూరి సీతారామరాజు కూడా. వాళ్ళ పేరు పెట్టిన కారణాలు ఏంటంటే ఈ నగరమే పేద నగరం, ఈ నగరమే ఏమీ లేని నగరం. అందుకే ఈ సందర్భంలో పొలిటికల్ పార్టీస్ కనీసం మౌలిక వసంతులు రంగవల్లి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. జగ్గంపేట రంగవల్లి నగర్లో ఈరోజు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లక్క ఈ ముగ్గురి విగ్రహావిష్కరణలు చేసుకున్నాము. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా మనమంతా పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి
ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు భారత విప్లవోద్యమంలో. వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపదంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా, తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం భాష్యం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మలికిపురం ఎంఆర్ఓ ఆఫీస్ సమీపానికి వస్తుండగా మంటలు చెలరేగడంతో వెంటనే పిల్లలందరినీ దింపి డ్రైవర్ నీళ్లతో మంటలు అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతో త్రుటిలో తప్పిన ప్రమాదం. మంటలు చెలరేగిన సమయంలో దాదాపు 8 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు ఫీజులు కడితే సరిపోదు అనుకుంటే కాదు, విద్యార్థుల రవాణా సంగతి పట్టించుకోరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కండిషన్లో లేని వాహనాలలో విద్యార్థులను తీసుకొస్తున్న స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ లో పాములు కలకలం రేపాయి. స్టేషన్లోని వాష్రూమ్, టికెట్ బుకింగ్ ప్రాంగణంలో పాములు కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తంగా వ్యవహరించింది. పాములను సురక్షితంగా పట్టుకుని అక్కడి నుంచి తరలించడంతో ప్రయాణికులు పిలిపించుకున్నారు. ఈ ఘటనతో కొంతసేపు స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. నువ్వు కూడా వెళ్ళొచ్చు, చెప్తా. ఆ డోర్ తిరగట్టే ఏం చేయదు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ గణ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ తొలి పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా తుంకలు తొక్కిందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ హోటల్ మీడియాతో మాట్లాడుతూ పక్కాగా నిర్దేశించిన అధికారిక ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ఆ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని అత్యున్నత అధికారిక స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలను పక్కన పెట్టి ఆయన రాకుండా నారా లోకేష్ బృందం ముందడుగు వేయటం నింతగా విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రథమ పౌరురాలని ఇలాగేనా గౌరవించుకునేది? అధికారిక నిబంధనలను ఇంతలా బేఖాతరు చేస్తారా అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక ప్రోటోకాల్ నియమావళి ప్రకారం ఒకవేళ అత్యవసర కారణాల వల్ల ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఆ తదుపరి అత్యున్నత హోదాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను స్వీకరించి స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఆయన కూడా ఒంట్లో బాగోలేక రానప్పుడు ముఖ్యమంత్రి తప్పక హాజరు కావాల్సి ఉంటుందని బివి రామ్ స్పష్టం చేశారు. అసలు ఈ రాజ్యాంగ అర్హతతో ఏ అధికారిక హోదాతో నారా లోకేష్ రాష్ట్రపతికి ప్రోటోకాల్ పరిధిని దాటి స్వాగతం పలికారని ఆయన సూటిగా నిలదీశారు. తెలుగు శక్తి రావటం ముఖ్య కారణం ఏదైతే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇవాళ రాష్ట్రపతి గారు విచ్చేసి, అంటే భారతదేశానికి తొలి పౌరురాలు విచ్చేస్తే
కనీసం ప్రోటోకాల్ నిబంధనలు కూడా సరిగ్గా పాటించలేదు. మరి తెలుగు గడ్డ పైన ఇంతటి ఘోరమ అవమానమా రాష్ట్రపతికి అని తెలుగు శక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మరి కేవలం లోకేష్ని ప్రమోట్ చేయటం కోసం, తన కొడుకుని ముందుకు తేవటం కోసం ఇంత ఘోరాతి ఘోరం ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ నిబంధనలు కూడా పక్క పెట్టారు. నిజంగా ఒక తొలి రాష్ట్రపతి, తొలి పౌరురాలు వస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలి. ఆయన లేని సమక్షంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలకాలి. పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంతో ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన రాలేరు కాబట్టి కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు విచ్చేయాలి, స్వాగతం పలకాలి. పలికని వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు ఎయిర్పోర్ట్ నుంచి. కానీ ఆయన గైరాజు అవటంతో నిజంగా భారత రాష్ట్రపతిని అవమానించారు. మరి ఆమె గిరిజన జాతికి చెందిన తెగ ఒక మహిళగా అవమానించారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇదే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం తన కొడుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక సంకల్పం లా కనిపిస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, అలాంటప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఇవాళ చేసేసి కదా. ఎందుకంటే మీకున్న బలానికి ఎవరో మిమ్మల్ని అడ్డు చెప్పరు. ఇవాళ మీ పార్టీ సొంతంగానే ఉంది. మరి ఎందుకు ఒక షాడో సీఎం లాగా లోకేష్ని వ్యవహరిస్తున్నారు? ఈరోజు ప్రతి విషయంలో తలదలుచుకుంటున్నారు. మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో తనే తలచుకున్నారు. నాడు కూడా సీఎం రాలేదు, నేడు రాలేదు. అంటే ఇది నిజంగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే మనం చేస్తున్నాను. మరి నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు వారి గౌరవం ప్రతిష్టను నిలబెట్టారు. మరి నాడు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైతే ఇందిరాగాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే మన గడ్డ పైన పోటీ చేస్తున్నారని చెప్పి ఆనాడు హిందూపూర్లో క్యాండిడేట్ పెట్టకుండా చేతులు సృష్టించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు మన గడ్డ పైన భారత రాష్ట్రపతి వస్తే రావాల్సిన బాధ్యత ప్రోటోకాల్ ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నిస్తాను. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తెలుగు ప్రశ్నిస్తుంది. ఇవాళ అయోమయంగా ఉంది, పరిపాలన గాడి తప్పింది, రాష్ట్రం ఎటు అర్థం కావట్లేదు, అన్ని విధాలు అప్పులమయం అయిపోతుంది. మేము కోరుతుంది ఒకటే, తెలుగు జాతి గౌరవం కోసం తెలుగు శక్తి పోరాడుతుంది తప్ప ఇవాళ నా జాతిని చిన్నభయం చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. ఇవాళ కేవలం ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదని మీరు తెలుగు జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ బివి రామ్ నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఎయిర్పోర్ట్ వాయిదా అయ్యాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు పేపర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వాయిదా అనేది వార్త వచ్చింది. ఈ రోజు ఇందులో నాకు స్వార్థం ఏమీ లేదు. నా జాతి, నా తెలుగు జాతి ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి ఉద్దేశంతో వెళ్తున్నాం. తెలుగు శక్తి ఒకటే ఒక లక్ష్యం, ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలనేదే ఇది నా ఆశయం. ఇది కేవలం ఎన్టీఆర్ ఏమైతే సమాజమే దేవాలయం, ప్రజలు నా దేవులని కోరుకున్నారో ఆ మహానుభావుడు మొన్నే ఆయన ఘాటి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. ఎన్టీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. డెఫినెట్ గా తెలుగు వారి ప్రదర్శనని నింపడం కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. డెఫినెట్ గా లోకేష్ అండ్ టీం చేసిన ఈ ఘోరాతి అవమానానికి తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలుగు శక్తి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సానా సతీష్ బాబు కొత్తపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం. జగంపేట మండలం మామిడాడ గ్రామంలో ఏరువాక కార్యక్రమం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆదాయ వనరులపై అవగాహన. ప్రతాప్ నగర్ ఏరియాలో సమస్యలపై సమీక్షించిన కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. శానిటేషన్, అక్రమ కట్టడాలు గుర్తించి వాటిపై నగర ప్రజలకు అవగాహన. అనకాపల్లి జిల్లాలో ఇంటి చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 4 అంతర్ జిల్లా నేరస్తులను అరెస్ట్. ఇదరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.